హలో అండి. ఈ వీడియోలో గోంగూర పచ్చడి రెసిపీ చూద్దాము. దీనికోసము స్టవ్ పైన గిన్నె పెట్టి 1 టీ స్పూన్ నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత 4, 5 ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి సగం పైనే వేగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసి మంచిగా సిమ్లో పెట్టి వేయించాలి. ఎండుమిర్చి కొంచెం వేగడానికి టైం పడుతుంది, అందుకనే ముందే వేశాను. ఒక 2 నిమిషాల్లో ఇవన్నీ మంచిగా వేగిపోతాయి. అప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. మీరు కారం ఎక్కువ కావాలి అంటే మిర్చిని క్వాంటిటీ పెంచుకోవచ్చు. అదే నూనెలో ఒక 5, 6 పచ్చిమిర్చి కూడా వేయించాలి. మిర్చీలు ఉప్పు కారం అనేది మన రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. గోంగూరకైతే కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మిర్చి వేగిన తర్వాత ప్లేట్లోకి తీసి చల్లార్చుకోవాలి. అదే గిన్నెలో మరో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి ఒలిచి పెట్టుకున్న గోంగూరని మంచిగా కడిగేసి ఆ గోంగూర వేసి ఉడికించాలి. 5, 6 నిమిషాల్లో అయితే మంచిగా మెత్తగా గుజ్జులాగా ఉడికిపోతుంది. కలుపుకుంటూ ఉండాలి అడుగంటకుండా. చూసారా, బాగా మగ్గిపోయి ఇలా గుజ్జులాగా ఉడుకుతుంది. ఇంకా అప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని గోంగూరని కూడా చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిర్చి ధనియాలు వేయించాం కదా, దాంట్లో రుచికి తగ్గంత ఉప్పు వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో గోంగూరను కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. గోంగూరని రోట్లో కూడా దంచుకోవచ్చు, మన ఇష్టం అది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేయాలి. మనకి పప్పులు ఇష్టమైతే పప్పులు కూడా వేసుకోవచ్చు. పచ్చిశనగపప్పు, సాయమినపప్పు వేస్తాం కదా, అవి కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. ఒక 2, 3 ఎండుమిర్చి, చిటికెడు ఇంగువ, పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి మంచిగా కలిపేసి మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర, ఆ గోంగూరని కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించామంటే సరిపోతుంది. గోంగూర పచ్చడి అయితే రెడీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్. మనకి ఉప్పు కారం అనేది మిగతా కర్రీస్తో పోలిస్తే కొంచెం ఎక్కువ పడతాయి. గోంగూర పుల్లగా ఉంటుంది కదా, మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి ఉప్పు కూడా. అంతే అండి, చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే గోంగూర చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.